సో భవానీ నిజంగా నేను మాలలో ఉన్నాను, ఏడవకూడదు కానీ మీరు ముస్లిం కదా, దానికి చెప్తాను ఉండండి మాత, చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మ లంబాడీస్, నాన్న ముస్లిమ్స్. నాన్నకి 2 వైఫ్స్, 2 స్వామిశరణం అయ్యారు. నా తల్లి చిన్నప్పుడు 7 సంవత్సరాలు. ఇవన్నీ ఏంటి చెప్పండి? అవన్నీ బట్టలు, రగ్గులు, అవును బట్టలు పంచడానికి. ఈ నెల 31 మా అమ్మ స్వామిశరణం అయిన రోజు. మనం ఎంతో సంపాదించుకుంటాం లైఫ్ లో, ఇలాంటి చేయాలి. సో మా అమ్మ చిన్నప్పుడు 7 సంవత్సరాలు అన్నప్పుడు సంవత్సరం అయింది ఈ నెలలోనే. సో మా నాన్న తాగుడికి, అంటే 2 వైపుస్ కదా, ఒక కొడుకు ఇట్లా అయిపోయినా. సో చుట్టాలు ఇప్పుడంటే అందరూ మాట్లాడుతున్నారు కానీ, సో నేను మొగ మీద అంట, నేను ఎవరిని నేను దాచుకోను, ఎవరైనా కానీ అప్పుడు యాక్సెప్ట్ లేదు కానీ. సో నేను అబ్బాయికి ఉన్నప్పుడు నాలో ఆ లక్షణాలు ఉన్నాయి మాత. అక్కడ ఇక్కడ హోటల్లో పని చేస్తుంటే అనంతపురంలో సుజాత హోటల్, మమతా హోటల్ పని చేస్తా అంటే నాలో ఆ లక్షణాలు ఉన్నాయి. నేను అప్పటికే ఫుట్పాత్లో పడుకొని అన్ని ఇంటర్వ్యూలో చెప్పాను, కానీ ఇది ఎవరికి చెప్పలేదు. రెస్టారెంట్ ఏసీ నాన్ ఏసీ అని ఉంటుంది. సో ఒక క్లీనర్ నేను. సో లవర్స్ వస్తారు మాత, తింటారు, బిర్యానీ అవి ఇవి ఆర్డర్ చేసుకుంటారు, వాళ్ళు తినరు, ఎక్కువ మాటల్లో ఉంటారు వాళ్ళు. సో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత టేబుల్ ఆ పీస్ ఏదైతే ఉంటుందో కింద దబ్బి టక్ 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 తినేసేసి, అంటే నీకేమర్థమైంది ఇక్కడ కెమెరాలు ఉన్నా అంటే, అప్పుడు ఫుడ్ పెట్టే వాళ్ళు కాదు, ఇప్పుడు ఎప్పుడు 15 ఏళ్ళ కిందట క్లీనింగ్ టక్ టక్, అంటే ఓటీ పొద్దున్న 6 గంటల నుంచి 5 గంటల నుంచి 12 వరకు, 12 నుంచి 6 గంటల వరకు ఇలా ఓటీ డ్యూటీ ఉంటుంది అనమాట. సో ఫుడ్ ఉండేది కాదు అప్పుడు. అది సెంటర్గా వేరు కదా, మంచి కాస్ట్లీ, మనం పెట్టేవాళ్ళు కాదు, మనం సపరేట్ వండుకోవాలి, మనం అంత తెలియదు. అలా ఎంగిల్ తిని బతికిన నేను, చాలా లవర్స్ తిని మిగిలిచ్చింది యాడ చూస్తారని కింద తిని తుడుచుకొని అలా లైఫ్ లో చేస్తూ 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 అప్పటికి ట్రాన్స్జెండర్ వచ్చిపోయేవాళ్ళు, అంటే 10-20 భిక్షాటం చేసి వచ్చేవాళ్ళు. నా పేరు బేబీ, వస్తావా బేబీ అనే, నా పేరు రియల్ మహబూబ్ బాషా, షేక్ మహబూబ్. నేను బేబీ అని పెట్టుకుంటా ముద్దుగా. కటింగ్ ఉండే నాకు అప్పుడు, బేబీ కటింగ్, బేబీ 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 అని. వస్తావా బేబీ అంటే నేను రాను, ఆ లక్షణాలు ఉన్నాయి కానీ చిన్నగా, అంటే నాతో అంటే ఇప్పుడు కొంచెం ఏజ్ అయింది కానీ కొంచెం అనమాట, చాలా బాగా నేను రాను అని టిక్టిక్గా వెళ్ళిపోయేదాన్ని. ఒకరోజు ఆ రోజు దివాలి, వాళ్ళు బెంగళూరు వాళ్ళు సేటోలో నాకు పైసలు ఇవ్వలేదు, ఇనాం పైసలు అందరికి ఇచ్చారు. నా కూలి అప్పుడు 40 రూపాయలు, 40 రూపాయలు గొప్ప, నాకు 300 ఇవ్వాలి ఇనాము. ఇవ్వలేదని ఏడ్చుకుంటున్నా. అప్పటికి నేను అన్ని కష్టాలు పడ్డా, పుట్టుపాతుల పడుకోవడము. అప్పుడు మల్లన్న సినిమా రిలీజ్ అయింది, మల్లన్న ఈనాడు, వెంకటేష్ గారిది ఈనాడు, మల్లన్న 10 రూపాయలు టికెట్. అంటే పొద్దునంతా అంటే ₹1-2 అంటే అబ్బాయిగా ఉన్నప్పుడు చుట్టాలు ఇంటికి అప్పుడు తల్లి తండ్రులు కరెక్ట్ గా ఉంటే పొజిషన్, మా నాన్న ఏదో, మా నాన్న తమ్ముడు దగ్గర, నేను ఇట్ల నుంచి నాకు అట్లా సినిమా హాల్ దగ్గర శాంతి థియేటర్ దగ్గర అనంతపురంలో కొట్లాడుకో, ఒకడైతే కొట్టాడు 5 రూపాయల కోసము. వాడు మళ్ళీ నేను ట్రాన్స్జెండర్ మారిన తర్వాత 10 ఏళ్ళ తర్వాత కనపడ్డారు, ఇచ్చి. సో మాత అంటే కొట్టాడు, అప్పుడు బాగా కొట్టాడు నన్ను, ఎందుకు అడుక్కుంటున్నావు అది ఇది అని. సో కట్ చేస్తే 7 సంవత్సరాల తర్వాత ఇట్లా పువ్వు ఇచ్చి, గుర్తుందా ఏదైతే సినిమా థియేటర్ ఉందో శాంతి గౌరి దాని ముందే ఇక్కడ, గుర్తుపట్టావా? ఏంది గుర్తుపట్టావా ఆంటీ? ఏంది గుర్తుపట్టేది? 7 సంవత్సరాల కిందట 5 రూపాయల కోసం నువ్వు కుక్కను కొట్టినట్టు కొట్టావా లేదు ఒక అబ్బాయిని? అవును. ఎందుకు? అది నేనే, ఇది నేనే. షాక్. నంబర్ తీసుకొని, భవానీ సారీ భవానీ ఏమనుకోదు. సో ఓకే ఫ్రెండ్స్ గానే ఉందా, సో సారీ 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 అని అన్నాడు. సరే మాత్రం. సో అలా లైఫ్ లో అన్ని తినడానికి తిండి లేక చెత్త కుప్పులో తినడము. మీరు పొద్దున్న చూసింటారో లేదు, పొద్దున్న 4 గంటలకు సంచి పట్టుకుని అమ్మాయిలు అబ్బాయిలు ఏరుకుంటూ పోతా ఉంటారు, ప్లాస్టిక్ డబ్బాలు, అవి కూడా చేశాను. చాలా అసలు నా లైఫ్ లో చాలా చేసి ఆ రోజు బోనస్ ఇవ్వలే. నా దరిద్రం ఏంటో మా అత్త గాని ఇవ్వలేదు. అదే టైంలో వచ్చారు, ఏ బేబీ వస్తావా అని.
వీడైతే నాకు ఇవ్వలేదు, నాకు ఇంకా అవసరమా కష్టాలు, నాలో లక్షణాలు ఉన్నాయి, నాకేంది బతుకు, నాకు అసలు ఏంది ఇది, అందరూ నన్ను మోసం చేసే వాళ్ళే, అందరూ కొట్టే వాళ్ళే, నాకు తల్లి లేదు ఎవరు లేరని వస్తావా. ఆ రోజు నా గ్రహణం ఏంటో, ఆ రోజు నేను తీసుకున్న నిర్ణయానికి ఈ రోజు నా లైఫ్. ఓకే, ఎన్ని సంవత్సరాలు అవుతుందాక? సో నేను 16 సంవత్సరాలు. 16 సంవత్సరాలు. ఓకే. సో అలా తీసుకెళ్లారు 4-5 మంది అబ్బాయిగా. సేమ్ నేను చూస్తుంటే నన్నే చూస్తున్నట్టుంది, సేమ్ నీలాగే బక్కగా, అంటే నీ తెలుపు బాగా. ఓకే. సో అక్కడ అందరూ సరే ఇంకా అంగి ప్యాంట్ తిప్పేసేసి ఇంకా అదే నా లాస్ట్. ఓకే. ఇంకా కట్టుకొని మయూరి గురు తీసుకెళ్లారు. ఇక్కడ ఏంటంటే ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో 3 సంవత్సరాలు భిక్షాటం చేసి ఎత్తి పెట్టుకున్న పైసలతోనే సర్జరీ చేయించుకోవాలి రోల్స్. సో నా కమ్యూనిటీ, నా అదృష్టం, నేను అదే కదా అంటున్నా, నా అదృష్టమో నా దురదృష్టమో లేకపోతే నాకేంది ఏం కథ కానీ అన్ని కలిసి వచ్చినాయి. మా మయూరు గురు వచ్చిన 15 రోజులకి నాకు సర్జరీ చేయించింది. సో సర్జరీ చేయించిన తర్వాత 3 సంవత్సరాలు నన్ను ఒక అమ్మాయిలాగా పెంచారు. నేను ట్రాన్స్ కమ్యూనిటీలో అంటే ఉన్నా కానీ అమ్మాయిని పరిచయం చేసేవాళ్ళు, ఓన్లీ డాన్స్ ప్రోగ్రామ్కి వెళ్ళేదాన్ని. ట్రాన్స్జెండర్స్ బాడీ గార్డ్స్ ఉండేవాళ్ళు, మిషన్ నేర్చుకోవడానికి వెళ్ళేదాన్ని. రోజు మా గురికి వంట చేసి నేను చేస్తేనే తినేది మా మయూరు గురు, నేను చేస్తేనే తినేది. అట్లా 3 సంవత్సరాలుగా మంచిగా అమ్మాయిలాగా ఉండేదాన్ని. ఏదో ఒక పచ్చని సంసారంలో ఉంటారుగా పుల్లలు పెట్టేటోళ్ళు, పుల్లలు పెట్టే వాళ్ళు వచ్చారు. మాదిరి గాడు నిన్నలాగా మొన్న వచ్చి 15 రోజులకి మయూరమ్మ ఆపరేషన్ చేయించింది. మనం పొద్దున్న నుంచి సాయంకాలం వారు అడుక్కొని ఇన్ని సంవత్సరాలు ఇస్తున్నా మనం బతుకి ఒక్కటి లేదు. ఎందుకంటే నేను ఈరోజు కట్టుకున్న శారీ మళ్ళీ 3 నెలలకి కట్టను నేను. అలాంటి రిచ్గా చూసింది మా గురువు. ఈ అసలు ఏదైనా ఫంక్షన్ వచ్చిందంటే ఆ రోజు 5,000 ఆల్రెడీ. నేను అసలు మాదిరి డిఫరెంట్. నేను పుట్టి పెరిగిన గల్లీలోనే డాన్స్ ప్రోగ్రామ్ పోతే ఎవరు అంటే ఇవి అంటే తెలీదా, భాషగాడ్రా భాష. సో అలాగా చుచ్చుపెట్టి నన్ను మా గురు ఎంతగా చూసుకుందా నన్ను, ఆమె మనసు ఇరిగిపోయేది. అట్లా భిక్షాటనకి వెళ్ళు అనింది. 3 సంవత్సరాలు చుచ్చు పెట్టారు. సో ఓకే అంటే మనము అంటే వాళ్ళు ఫస్ట్ నుంచి అలవాటు చేస్తే మనం అలవాటు పడతాము, మనకు అలవాటు చేయలేదు కాబట్టి 3 సంవత్సరాలుగా అమ్మాయిలాగా ఉండి వీళ్ళు చేసిన చుచ్చు అగ్గిపెట్టి ఆమె మనసు ఇరిగేటట్లు చేశారు. ఆ కలెక్షన్కి వెళ్ళి అన్నారు. సో కలెక్షన్కి వెళ్ళంటే మాత్రం నమ్ముతారు నమ్మవో, ఫస్ట్ టైం నా లైఫ్లో అసలు నేను నేను ఏదైతే నేను ఆ వృత్తి చేయకూడదు అనుకున్నాను, ఫస్ట్ టైం చేయి చెప్పి 10 రూపాయలు అడిగాను కమలానగర్లో. ఒకటే ఏడుపు కాదు, కాలన్నీ నొప్పిస్తున్నాయి. నాకు అలవాటు లేని జీవితం. అంటే ఇన్ని రోజులు ఇంట్లో ఉండి తర్వాత సో పొద్దు నుంచి బండ్లో కలెక్షన్ వెళ్ళడం, ట్రైన్లు అడగడము, ఊరికెత్తి. సో నాకు నరకం అంటే అంత నరకము. కమ్యూనిటీ వాళ్ళు కూడా చుచ్చుబెట్టి నాకు అంతగా కొట్టించేవాళ్ళు మయూరు గురు. నేను అదే కదా నేనేం చెప్తున్నా, ఈ రోజు వేసిన డ్రెస్ మళ్ళీ 3 నెలలకి వేయలేదంటే నా పొజిషన్ ఏ రేంజ్ లో ఉందో చూసుకోండి అక్కడ. అంటే నేను అంత ముద్దుగా నన్ను పెంచుకున్న ఆమెను మనసు ఇరగొట్టి నన్ను కొట్టించింది. అట్లా చేసి రోజు కొట్టడమే, రోజు ఏదో ఒక వంక పెట్టుకొని బజార్లో వాళ్ళ మొగోళ్ళని చూసింది వీళ్ళని చూసింది అని ఇంటికి వచ్చి పైపులతో ఇరగదట్లో కొట్టది. నేను అబద్ధం చెప్తున్నాను లేదా అని కొంతమందికి చూస్తున్న వాళ్ళకి కొంతమందికి తెలుసు, నా కమ్యూనిటీ వాళ్ళు అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలుసు. ఎన్నో ఏట్లు తిని ఎంతో కష్టపడి తల్లి చనిపోయినా కానీ ఎన్నో కష్టాలు అనిపించారు. కనీసం ట్రాన్స్జెండర్గా మారిన తర్వాత కూడా హ్యాపీగా 3 సంవత్సరాలు యాక్చువల్ నేను హ్యాపీగా ఉన్నా. లేదు మాత, కమ్యూనిటీ వాళ్ళు అలా నన్ను కొట్టించేది, నన్ను కొట్టేవాళ్ళు చాలా. ఇప్పుడంటే అంటే నువ్వెవరా అని తిరిగే రకాలు ఆ రోజుల్లో అట్లా లేవు. అన్ని ఏట్లు తిని వంటలు చేసుకుంటా 30-20 మందికి పొద్దున. ఎంత ఈరోజు అంటే దేవుడు భగవంతుడు నేను ఒకరికి అన్యాయం చేయలేదు కాబట్టి నాకు అన్యాయం చేయట్లేదు, అందుకోసమే అలా నా లైఫ్ గడిచిపోయింది. ఇంకా అలవాటు అయిపోయింది, ఆ వృత్తి నాకు అలవాటు అయిపోయింది. దాని తర్వాత ఇంకా ఇప్పుడు ఎట్లుంది అక్క లైఫ్? అంత కష్టపడ్డావు కదా. సో ఇప్పుడు కూడా నేను భిక్షాటంగా వెళ్తాను భవాని, తప్పేముంది? నా వృత్తిని గౌరవంగా నేను అది భిక్షాటం కానీ ఏదన్నా కానీ అందులో నిజాయితీగా ఉంటే గర్వంగా చెప్పుకుంటా.
ఆ ఓకే తప్పేం లేదు కదా, నా వృత్తిని గర్వంగా చెప్పుకుంటా. ఓకే సో సినిమా ఫీల్డ్ లో వచ్చాను, సినిమా ఫీల్డ్ లో వచ్చి సైరా నరసింహారెడ్డి సినిమాలో చేశాను. ఆడపిల్లల అప్పుడు ట్రాన్స్ అని వెళ్ళి అప్పుడు ఇంకా ఓపెన్ అవ్వలేదు, టిక్ టాక్ రాలే. సో కొన్ని సినిమాలు చేశా. సైరా నరసింహారెడ్డి చిన్న క్యారెక్టరు. ఆ టైంలోనే త్రిబుల్ ఆర్ ఆడిషన్ అయ్యింది. అంటే ఇంక ఎప్పుడు లా కొమ్మ ఉయ్యాల సాంగ్ లో మదర్ క్యారెక్టర్ ఆమె చనిపోతారు చూడు, ఆ క్యారెక్టర్ యాక్చువల్గా నన్ను సెలెక్ట్ చేశారు. ఇది సినిమా విడుదలైన 4 సంవత్సరాల కిందట ఆడిషన్ జరిగింది సినిమా ఓకే 4 సంవత్సరాలు అల్లంమిల్లి ఫ్యాక్టరీ లింగంపల్లిలో. తెలుసు. ఆ రాజమౌళి గారు కొంచెం నేను చాలా మందితో వర్క్ చేశాను కానీ డిఫరెంట్ ఆయన. మొత్తం ఎన్ని మూవీస్ చేసిరాక మీరు ఇప్పటి వరకు? నేను 20 చేసింటాను. ఆ 20లో ఒక 5-6 బయటకు వచ్చాయి, మిగతాది మధ్యలోనే కట్ ఎడిటింగ్ లో కట్టే కాదు, సినిమానే అయిపోయింది, ఆగిపోయినాయి. సో మన దురదృష్టం ఏమో కదా. అదే టైంలో మళ్ళీ టిక్ టాక్. ఓకే ఉప్పల్ వాళ్ళు హాయ్ అండి నేనండి, ఇదేందిరా స్వామి అని నేను హాయ్ అండి నేను ఒక ట్రాన్స్జెండర్ పలానా సినిమా చేశానని నైట్ దీపావళి రోజు పెట్టా. పడుకున్నా, పొద్దునకే 3000 మంది ఫాలోవర్స్. ఓకే ఒక వీడియోకే 10 లక్షల మంది. ఇదేదో బాగుంది కంటే ఉండేది ఊడిపోయా ఉంచుకునేది లేచిపోయినట్టు సినిమాలు వెళ్ళిపోయినాయి. టిక్ టాక్ లో ఇంకా అప్పుడప్పుడే ఇంకా ఇంటర్వ్యూలో సుమన్ టీవీలో ఫస్ట్ ఇంటర్వ్యూ. సో సుమన్ టీవీలో ఫస్ట్ ఇంటర్వ్యూ నన్ను చాలా మంది కొంతమంది తీసుకోలేదు. ఇప్పుడు 6 సంవత్సరాల కిందట ఇది. ఓకే అప్పుడు లేదమ్మా కొంచెం హోదాలు ఉండే వాళ్ళు ఉండాలి అని అట్లా నా సౌజన్య ఎట్లో ఫస్ట్ చేసింది.